మన తెలుగు స్టేట్స్ నుండి పూరికి ఎలా రీచ్ అవ్వాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఏపీ నుండి 2 డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తిరుపతి టు పూరి అండ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు పూరి. ట్రైన్ నెంబర్స్ డిస్ప్లే చేశాను. హైదరాబాద్ నుంచి అయితే మనకి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ లేవు. సో కుర్దా రోడ్ జంక్షన్ రీచ్ అవ్వాలి. అక్కడ నుండి కనెక్టింగ్ ట్రైన్స్ ద్వారా పూరి రీచ్ అవ్వచ్చు. ట్రైన్ నెంబర్స్ డిస్ప్లే చేశాను. మేమైతే మా జర్నీని నెల్లూరు నుండి స్టార్ట్ చేసాం. టికెట్ ప్రైస్ 560 రూపీస్ అండ్ మేము తత్కాల్ బుక్ చేసుకున్నాం. 660 రూపీస్ పడింది. 28 అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత మేము పూరి అయితే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ని 12th సెంచరీలో నిర్మించారు. ఈ టెంపుల్లో అన్న చెల్లెలైన బలరామ, సుభద్ర, కన్నయ్యలు ఉంటారు. ప్లాట్ఫామ్ 8 తర్వాత బయటికి ఎగ్జిట్ ఉంటుంది అండ్ రైల్వే స్టేషన్ అండర్ రెనోవేషన్లో ఉంది. స్టేషన్ బయటికి రాగానే ఇక్కడ చాలా ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆటో వాళ్ళని అడిగితే పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తామని చెప్పారు. బట్ మనం కొంచెం ముందుకెళ్తే ఇలా గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో వీళ్ళు పర్ హెడ్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఏ ఉమెన్స్కైనా ఇక్కడ 50% డిస్కౌంట్ అయితే ఉంది. మా చెల్లెలకి కానీ 50% డిస్కౌంట్ అయితే వీళ్ళకి. ఇంకా టెంపుల్కి 500 మీటర్స్లో డ్రాప్ చేస్తారు. మేము వెళ్ళిన టైంకి పెహ్లీ భోగా అనే రిచువల్స్ అంట. ఈ రిచువల్స్ ధనుర్మాసంలో జరుగుతాయి, డిసెంబర్ టు జాన్ మంత్స్లో. మేము డిసెంబర్ ఎండింగ్ వెళ్ళడం వల్ల క్రౌడ్ అయితే మామూలుగా లేరు. నెక్స్ట్ వీడియోలో దర్శనంకి ఎంత టైం పట్టింది అండ్ మేము ఎక్కడ స్టే చేసామనేది చెప్తాను. జై శ్రీకృష్ణ.